హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు తమిళ చూసిన విధంగా మీరు కూడా ఫోటో అలా క్రియేట్ చేసుకోవాలంటే ఈ వీడియోలో చెప్తాను ఎలా చేసుకోవాలో. ముందుగా ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకొని మన కొత్త నోటిఫికేషన్ మేము పెట్టిన వీడియోలు మీకు వస్తుంటాయి అన్నమాట. అయితే మీకు మీకు నచ్చిన ఫోటో అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేదా మీ ఫోటో కూడా వేసుకోవచ్చు. అంటే మీకు ఈ బ్యాక్గ్రౌండ్స్ అండ్ పిఎన్జీ అవన్నీ మీకు అనేది టెలిగ్రామ్లో ఇస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. అక్కడ నుంచి లింక్ కాపీ చేసుకొని అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అన్ని లింక్స్ ఇస్తాను. ఆ సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా చేయండి. మీకు సింపుల్గా ఫోటో అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకే, ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ జెమినీ అని టైప్ చేయండి అన్నమాట. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మన ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ జెమినీ, గూగుల్ జెమినీ అని దీన్ని మీరు ట్యాప్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీని ప్రాంప్ట్ అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాను. అక్కడి నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కింద ప్లస్ మీద ట్యాప్ ఇచ్చి మీరు ఏ ఫోటో చేయాలనుకుంటారో ఆ ఫోటో తీసుకోండి. అది గ్యాలరీకి వెళ్ళిపోతుంది. గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ఫోటో ఏదైనా సరే తీసుకోండి. ఒక నచ్చిన ఫోటో నేను తీసుకుంటాను. మీ కింద మీకు టెలిగ్రామ్లో ఇస్తా కదా, ఆ ఫోటో ఈ ఫోటో రెండు కలిపి తీసుకోవాలన్నమాట. ఓకే, మీకు బ్యాక్గ్రౌండ్ కావాలంటే అది ఫోటో సెలెక్ట్ చేసుకుని తర్వాత మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీకు ప్రాంప్ట్ అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు కాపీ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను కాపీ చేసుకుంటాను. ప్రాంప్ట్ అనేది సింపుల్గా ఉంటుంది అన్నమాట. ఇది ఓకే, ఇక కాపీ చేసుకోండి. ఏం లేదు, సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేయండి జస్ట్ అంతే. మన ఫోటో అనేది రెడీ అయిపోతుంది. ఓకే, మనం సెండ్ చేద్దాం. మన ఫోటో అనేది క్రియేట్ అయిపోతుంది. ఇలా మీకు నచ్చిన ఫోటో చేసుకోవచ్చు. మీకు చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, అవన్నీ పెట్టుకొని సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. క్రియేట్ అయిపోయింది. మనం చూద్దాం కూడా. మనం చూసారు కదా ఎట్లా ఉందో, మనకి ఎలా ఉన్నది ఎలా అయిపోయింది, చాలా బాగుంది కదా. ఇది సింపుల్గా ఇక్కడ ట్యాబ్ ఇచ్చి మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వేస్తే అయిపోతుంది అన్నమాట, డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. ఇలానే మీ ఫోటో ఇంకో ఫోటో కూడా ఇలానే పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకో ఫోటో చేద్దాం. సేమ్ ఇందాక ఎట్లా చేసినామో సేమ్ అలాగే మళ్ళీ ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మనకు నచ్చిన ఫోటో తీసుకొని ఓకే, నేను బ్యాక్గ్రౌండ్ అనేది వేరే పెట్టుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, బ్యాక్గ్రౌండ్ వేరే పెట్టేసిన. ఓకే, మనం ఫోటో పెట్టుకుందాం. మన సెండ్ కొట్టిన ఇందాక ప్రాపర్టీ అనేది పేస్ట్ చేసిన, సెండ్ వచ్చేసిన. నాకు బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు అది పోయింది కదా, ఇప్పుడు మనకి ఇది వస్తుంది అన్నమాట. మీరు ఓన్లీ మన అక్కడ మార్చాల్సింది మంచిన ఫోటో పెట్టుకోవాలి అండ్ బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలి. మీకు ఇవన్నీ టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి. ఓకే, ఇక్కడ సింపుల్గా క్రియేట్ అయిపోయింది. చూసారు కదా, సింపుల్గా అయింది. ఓకే, ఈ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు. సింపుల్గా ఇలా చేసుకోండి. మీకు ఇవన్నీ టెలిగ్రామ్లో ఇస్తాను, అక్కడ నుంచి చేసుకొని ఇక్కడ చేసుకోండి. సింపుల్గా చేసుకోండి. ఓకే, ఈ వీడియో ఇంత అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇమేజ్తో కలుద్దాం.